ఇక పట్టణంలో మిషన్ ఆసుపత్రిని తనిఖీ చేశారు వికారాబాద్ జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు. డిఎంహెచ్ఓ సుధాకర్, డిప్యూటీ డిఎంహెచ్ఓ జీవరాజ్, డిస్ట్రిక్ట్ మలేరియా అధికారి బ్రెజిల్. ఈ సందర్భంగా ఆసుపత్రి అధికారులపై మండిపడ్డారు రోగులు. దీంతో అధికారులు చేసిందేమీ లేక వెనుతిరగాల్సి వచ్చింది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి సర్దుమణిగింది. గత కొన్ని రోజుల నుంచి వికారాబాద్ పట్టణంలో డెంగ్యూతో వందల మంది రోగులు బాధపడుతున్నారు. సీఎంను మాట్లాడుతున్నా హైదరాబాద్ నుంచి ట్రాఫిక్లో కానీ ఇట్లా సార్ తొక్కుతున్నారు అందరు జల్దిన కానీ నేను జీఎంను మాట్లాడుతున్నా. గాంధీలో లేదు, ఉస్మానియా లేదు, వికారాబాద్ ఉన్నదా నేను జీఎంను మాట్లాడుతున్నా అంటారు సార్. అర్ధగంట సార్ ఆపండి ఇట్లా సంగతి అంటే డెంగ్యూ ఉన్నదా లేదా ప్రూఫ్ అడిగిన అదే పనులు నేను వింటున్నా. ప్రూఫ్ ఏమన్నా ఢిల్లీకి వెళ్ళాలి మీద కావాలి అట్లా చూడాలి. పబ్లిక్ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, మ్యాక్సిమం చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కూడా ప్యూర్ కాకుండా మన దగ్గరకు వస్తున్నారు. ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద హాస్పిటల్స్, వాళ్ళ దగ్గర ఆల్రెడీ అడ్మిట్ అయ్యి వాళ్ళ దగ్గర 3-4 డేస్ ఉండి వాళ్ళ దగ్గర కానప్పుడే మన దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారు, మంచిగా అవుతుంది. ప్లేట్లెట్స్ ఈవెన్ 6,000, 7,000 ఉన్న వాళ్ళు కూడా మనం ట్రాన్స్ఫ్యూజ్ చేయకుండా ప్లేట్లెట్స్ ఈరోజు 2 lakhs, 10,000 అవుతున్న తర్వాత కూడా డిశ్చార్జ్ వెళ్తున్నారు. దర్ ఫీలింగ్ హ్యాపీ. మరి ఎందుకు అనవసరంగా డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారు నాకైతే తెలియదు. కానీ ఇప్పుడైతే బాగా ప్రశాంతంగానే జరుగుతుంది, పేషెంట్స్ అందరూ ఇస్తున్నారు. అండ్ మోరోవర్ ఇంకొకటి మాట చెప్దాం అనుకుంటున్నాను, బయట గొడుగులు పెట్టి గొడుగుల కింద కూర్చోబెట్టి చూస్తున్నారు అంటే ఎండలో కూర్చోబెడతాం, ఇష్టం లేక గొడుగుల కింద కూర్చోబెడుతున్నాం. ఇప్పుడు పేషెంట్ కంఫర్టబుల్గా ఉన్నప్పుడు బయట వాళ్ళకి ఏమవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. పేషెంట్ బాధతో వచ్చినప్పుడు వాడికి కంఫర్టబుల్గా మేము కూర్చోబెట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం, దాన్ని కామెంట్ చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. సో గొడుగులు పెడతాం, లేదంటే గొడుగు కింద బెడ్ కూడా వేస్తాం. గవర్నమెంట్ ఒకవేళ వాళ్ళ హాస్పిటల్ ఏదైనా ఖాళీగా బెడ్స్ ఉంటే ఆ బెడ్స్ పంపించవచ్చు. మా ఇంకా కలెక్టర్ గారు ఇంకేదైనా టెంట్స్ వేయించాలని టెంట్స్ వేయించవచ్చు మీరు కావాలి అని. ఎందుకంటే ఒక నమ్మకం వచ్చినప్పుడు ప్రజలు వాళ్ళు వస్తారు, ట్రీట్మెంట్ చేయించుకుంటారు.